ఇయాల రేపు పడుసు పొలగాన్లైనా వయసు మీద వడ్డోళ్ళైనా నెత్తి మీద బట్ట ముంగట పొట్ట ఉండు కామన్ అన్నట్టే ఉన్నది. బట్ట పొట్ట లేనోళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారు. పొట్ట తగ్గేతందుకు కొందరు జిమ్లకు పోవుడు వాకింగ్లు గిట్ల చేస్తుంటారు. అట్లనే కొంతమంది బట్టగుండు కరువయ్యేతందుకు నెత్తి మీద విగ్గు పెట్టుకునుడో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. అట్లా నెత్తి మీద ఎంటికలు లేక బట్టగుండు అయినోళ్ళ కోసానికి గిడొక మోతెవరి ఎంటికలు మొలిపిత్తనని చెప్తే ఆఖరికి ఏం జరిగిందో చూద్దాం పని. ఇదివరకు ఈడు మీద పడ్డాక నెత్తి మీద ఎంటికలు రాలిపోవుడో నెరిసిపోవుడో అయ్యేది. కానీ ఇప్పుడు 30 ఏళ్ళ అచ్చటాళ్ళకే గుండు ప్లే గ్రౌండ్ లెక్కనే అవుతున్నది. పాపం చాలా మంది ఎంటికలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయినా కూడా తుమ్మిన దగ్గిన ఊసిపోయే పరిస్థితులున్న ఎంటికలు ఎట్లా నాపగలుగుతాం చెప్పుండ్రి. ఇక ఇదే అదునుగా తీసుకొని గిడొక మోతెవరి ఏకంగా బట్టగుండు మీదనే ఎంటికలు మొలిపిత్తనని సోషల్ మీడియాలో బగ్గనే ప్రచారం చేసిండట. ఇక దాన్ని నమ్మి బట్టగుండు బాధితులంతా హైదరాబాద్ లో ఉన్న పాత బస్తీ బాట పట్టిర్రు. ఇక ఏమున్న చాలా మంది బట్టగుండులున్నోళ్ళు ఆ సెలూన్ కచ్చటాళ్లకు షకీల్ భాయ్ అనేటాయనే అందరికి నున్నగా గుండు కొరిగి ఏదో నూనె రాసిండట. గుండు మాత్రం ఎండిపోకుండా ఎప్పటికీ తడుపుకుంటా ఊకోన్రిగా మీకు ఢోకా లేదు పోన్రని చెప్పిండట. ఇగేమున్నది చిక్కగా ఎంటికలు పెరుగుతాయని సంబురపడి ఇండ్లకి పోయినోళ్ళ పరిస్థితి ఇప్పుడు నెత్తి పట్టుకొని కూకుండే కథకచ్చింది. నమ్మి నానబోతే పుచ్చి పుర్రలైనట్టు గుండు మీద ఎంటికలు మొల్చుడు పక్కకు పెడితే ఇప్పుడు లేనిపోని సమస్యలు వచ్చినాయట. గుండుకు కెమికల్ రాసుట్ల ఎంటికలు వచ్చుడే కాదు, గుండు మొత్తం మంట ఉట్టుడే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటాళ్లకు అందరు దావకాన బాట పట్టిర్రు. ఇగే ముచ్చట తెలిసి గుండ్లకు నూనె రాసినోడు తట్టబుట్ట సదురుకొని అక్కడికెంచి పరారైండట. మా పొలంలో మొలకలు వచ్చినాయి అన్నట్టు నా నెత్తి మీద ఎంటికలు వచ్చినాయని సంబురపడదామనుకుంటే ఇప్పుడు ఉన్న 4 పూసలు సుతం పోయే కాలం వచ్చిందని మస్తు బాధపడుతున్నారట కొందరు బట్టగుండు బాధితులు. ఎందుకు రంది పడుతున్నారా? బట్టగుండు ఉంటే భాగ్యవంతులైతారని పెద్దలంటారు కాబట్టి ఇంట్లోనే ఉండుమని ఇంకొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారట. చెప్పేటోళ్ళకేంది ఎన్నైనా చెప్తారు, బట్టగుండు జయంగా మాటలు పడ్డోళ్లకు తెలుస్తుందని వాళ్ళు బాధపడుతున్నారట. మరిగా పబ్లిక్ ఎవలో ఏదో చెప్పంగానే గొర్రెలు కదా ఓదానెనక ఒకటి పోయినట్టు పోయి బొందల పడకుండ్రి. జర వెనక ముందు అన్ని తీర్ల ఆలోచనలు చేసినాకనే అడుగు ముందుకెయ్యుర్రి. అంతేగాని ఇట్లా పరేషాన్ల పడకుండ్రి, సరేనా?